ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి కారణాలు ఏమిటి? ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ ప్రభావం భారత్ మీద ఎలా ఉంటుంది? రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ హమాస్, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధాలపై భారత వైఖరి ఏమిటి? మూడో ప్రపంచ యుద్ధం రానుందా? యుద్ధ విరమణలకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏం చేస్తున్నాయి? ఇలాంటి ఆసక్తికర అంశాలపై స్పెషల్ డిబేట్లో చర్చించబోతున్నాము. డిబేట్లో చర్చించడానికి కౌన్సిల్ మెంబర్ వికీ డాక్టర్ రాధా గారు ఉన్నారు. రాధా గారు నమస్తే అండి. ఇంకా సీనియర్ పాత్రికేయులు బండారి రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు. సార్ నమస్తే సార్, మీకు కూడా. సార్ ముందుగా రామ్మోహన్ రావు గారు చెప్పండి, ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఆకస్మిక దాడి చేయడానికి గల కారణాలు ఏంటి? అంటే నిజంగా అక్కడ న్యూక్లియర్ రియాక్టర్కి సంబంధించిన ఆధారాలు ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయా? ఆల్ ఆఫ్ సడన్ ఇలా ఏదైతే హమాస్ కి సంబంధించి ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న క్రమంలో ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా ఇరాన్ మీద ఒక్కసారిగా దాడి చేయడానికి గల కారణాలు ఏమిటి? వెంకట గారు, మీకు అట్లాగే రఘురామన్ పాత్రుడు రాధా గారికి, వారు అంతర్జాతీయ నిపుణులు, చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతారు. దీని మూలాలు వారు చెప్తారు, కానీ నేను మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తాను. వెంకట గారు, అకస్మాత్తుగా ఏం జరగలేదు. ఇది కొనసాగుతూనే ఉంది, వరుసగా రాజుకుంటూనే ఉంది. ఎప్పుడైతే ఇస్లామిక్ రెవల్యూషన్ నుంచి మొదలుకొని ఇజ్రాయెల్, అట్లాగే ఇరాన్, ఇరాక్, మొత్తం మధ్యప్రాచ్యంలో మంటలు రేగుతూనే ఉన్నాయి, కొంచెం ఎక్కువ తక్కువ. ఇప్పుడు ఇటీవల మాత్రం పోయిన సంవత్సరం నుంచి మొదలైంది ఇది అంత యుద్ధం. మన వరంగా చెప్పాలంటే ఇది పీక్ లెవెల్కి వచ్చి ఇవాళ ఆకస్మిక దాడులు ఏం కాదు, కానీ 60 రోజుల టార్గెట్ ఒక ముద్దతి పెట్టింది ఎవరు? అమెరికా. మీరు కనుక అణుబాంబులు తయారు చేసే అవసరం ఉన్న మెటీరియల్ తయారు చేసుకుంటున్నారు, మీ కుట్ర మాకు అర్థమైంది. మీరు కనుక అణు బాంబులు అట్లా తయారు చేసే ప్రయత్నం చేస్తే మాత్రం తప్పు అవుతుంది, మీరు అది చేయొద్దు అని చెప్పి 60 రోజులు అది పెట్టింది. వాళ్ళు పెట్టడం వల్ల 60 రోజులు కాకముందు 59 రోజుల నాడే వాళ్ళు డైరెక్ట్ గా దాడి చేయకుండా ఇజ్రాయెల్ తోనే అమెరికా దాడి చేయించింది. ఇక్కడ మొదలైంది ఇది. కనుక వాళ్ళు ఏమంటున్నారంటే, మీ దగ్గర అణుబాంబులు ఉండొద్దు, అణుబాంబులు తయారు చేసుకోవద్దు, మీరు ఈ హక్కులకు ఉల్లంఘన. ఒక రకంగా G6 దేశాలని మొత్తం ఆల్మోస్ట్ ఆల్ G6 అన్నది G7 ఉన్నాయి, కానీ ఒక సూపర్ 6 అంటారు. ఈ దేశాలన్నీ కూడా కొత్తగా అణుబాంబులు ఎవరైనా తయారు చేయబోతే వాళ్ళు ఆపేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి కూడా, భద్రతా మండలి కూడా ఏమంటుందంటే, ఎవరైనా తయారు చేసుకోకపోతే ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆపలేని పరిస్థితి ఆసక్తి ఉంటే మళ్ళీ ఊరుకుంటున్నారు. చూస్తున్నాం కదా, పాకిస్తాన్ దగ్గర ఉంది. మొత్తం 14 దేశాలలో వాళ్ళ అణుబాంబులు తయారున్నాయి, ఏదైనా చేయొచ్చు, వాళ్ళు న్యూక్లియర్ బాంబులు తయారున్నాయి. కానీ వాళ్ళందరూ ఐక్యరాజ్య సమితి పర్మిషన్ తీసుకొని చేయలే, అమెరికా పర్మిషన్ తీసుకొని అంతకన్నా చేయలే. అమెరికా మన భారతదేశాన్ని కూడా అడ్డుకట్ట వేసింది. అప్పుడు ఇందిరాగాంధీ అప్పటి నుంచే అణు శక్తివంతమైన దేశంగా కావద్దని చూసింది. అంటే మేము మాత్రం శక్తివంతులు ఉండాలి, మిగతా వాళ్ళు ఉండొద్దు అనే పద్ధతి చూస్తుంది. కనుక ఇవాళ ఇరాన్ తో వచ్చిన ఆకస్మిక దాడులు కాదు. ఇరాన్ గత చాలా రోజులుగా యురేనియాన్ని కలెక్ట్ చేసుకుంటుంది, దాన్ని శుద్ధి చేస్తుంది, కర్మాగారం పెట్టింది, సైంటిస్టులు ఉన్నారు. అద్భుతమైన ఇరాన్ లో ఉన్న సైంటిస్టులు, అద్భుతమైన ప్రపంచ వ్యాప్తంగా ఏరేనుక కానీ సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళు మిగతా దేశాలలాగా మేము కూడా శక్తివంతమైన అనుకుంటున్నారు. అనుకునే దాన్ని అడ్డుకట్ట వేసే క్రమంలో వాళ్ళ మీద ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఇప్పుడు కాదు, మొత్తం దేశాలన్నీ కలిపి ఇదివరకే పెట్టుకున్న దాన్ని ఉల్లంఘించింది ఎవరంటే అమెరికాని. 2018లో ఇదే ట్రంప్ గారు అధికారంలో ఉన్నప్పుడు ట్రంప్ ఏం చేసిండు? ఇందులో నుంచి వైదొలిగింది ట్రంపే, ఇరాన్ వైదొలగలే. ఇరాన్ ఆ కట్టుబాటే ఉన్నది, ట్రంపే వెనుక్కుపోయిండు, వైదొలిగిండు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ ఒప్పందాలకు మళ్ళీ మేము వస్తున్నాం, మీరు రావాలంటున్నాడు. రెడ్ వచ్చి మొదలాడు అంటారు కదా, అట్లా. అంటే ఇప్పుడు ఏమైందంటే, మేము వచ్చినప్పుడు ఏమో కంట్రోల్ ఉండాలి, మేము పక్క పోయినప్పుడు మీ ఇష్టం అంటున్నారు కదా. అందుకనే వాళ్ళ దాడులు జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఆ ఇరాను అణుశక్తిని సంపాదించుకునే క్రమంలో బాంబులు తయారు చేస్తే అనుమానంతో అంటున్నా. నిజమే చేస్తుండొచ్చు, ఇజ్రాయెల్ చేస్తుంది, ఇజ్రాయెల్ కూడా అదే ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ ఆరోపణ. మరి ఇద్దరు పరస్పరం ఇద్దరు దొంగలే అనుకుంటే, దొంగ అంటే వీళ్ళ సమాజం ప్రకారం, సూపర్ 6 ప్రకారం ఇద్దరు దొంగలే అనుకుందాం కోసేపటికి. ఒక దొంగకు ఎందుకు మద్దతిస్తున్నారు, ఒక దొంగకు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది కూడా ఆలోచన చేయాలి. ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకీ పెట్టి ఇవాళ ఇరాన్ ను పేల్చడానికి అమెరికా సిద్ధంగా ఉన్నది. అమెరికాతో పాటు మరొక 4-5 యూరోపియన్ కంట్రీస్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, బ్రిటన్, ఈ దేశాలన్నీ వాటి ఇవ్వబడున్నాయి. అందుకని ప్రపంచం నిలువునా చీలిపోయింది. అంటే మనలాంటి వాళ్ళు వేరే ఉన్నారు, మా భారతదేశం లాంటి వాళ్ళు నిలువునా చీలిపోయింది. అంటే ఒకవైపు ఏమో ఇజ్రాయెల్ సమర్థించే దేశాలు, ఒకవైపు ఇరాన్ సమర్థించే దేశాలు. అది సోవియట్ రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇట్లాంటి దేశాలు కూడా ఉన్నాయి. మనం ఎవరికి కాకుండా ఇద్దరు మన మిత్రులే కనుక మనం చూస్తున్నాం. ఒక రకంగా ఒక దశలో మనం కూడా జోక్యం చేసుకోమని, ఈ ఇద్దరు పంచాయతీని జోక్యం చేసుకోమని కోరుతున్నారు. మనకి ఇద్దరు మిత్రులే కనుక, ఒకరి మిత్రుడు మంచి అంటే రాజుగారి భార్య, పెద్ద భార్య మంచిదని, చిన్న భార్య మంచిది కాదని వస్తుంది కనుక మనం కూడా ఓపిక పడుతున్నాం. ఖచ్చితంగా జోక్యం కలగజేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం కూడా జోక్యం చేసుకుంటాం. ఈ దాడులకు ప్రధాన కారణం ఇరాన్ ఈ అణు శక్తిని సంపాదించుకుంటే
దాని మీద ఇజ్రాయెల్ తోని అమెరికా దాడి చేస్తుంది. ఓకే సార్. రాధా గారు రాధా గారు రాధా గారు, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా వైఖరి చూస్తే యుద్ధం ఆపాలి అంటే ఉక్రెయిన్కి సపోర్ట్ను కూడా వెనక్కి తీసుకుంది. ఆ యుద్ధం ఆపాలి, ప్రపంచ శాంతి కావాలని అటువైపు ఆ యుద్ధ విషయంలో చూస్తుంది. ఇటు చూస్తే ఇజ్రాయెల్ వెనక ఉండి ఇరాన్ మీద యుద్ధం చేపిస్తోంది. సో అమెరికా వైఖరి ఏంటి అంటే, ఒక పెద్ద దేశంగా ఒకవైపు ఒక యుద్ధంలో ఒకలాగా ఇటు శాంతి కోరుకుంటుంది, ఇటువైపు ఏమో ఇజ్రాయెల్ వైపు నిలబడి ఇరాన్ మీద దాడి చేపిస్తూ ఉంది. అమెరికా వైఖరి ఏంటి అసలు? ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ అయినా కానీ, లేకపోతే అలాగే ఇజ్రాయిల్ అండ్ పాలస్తీనా వార్ అయితేనేమి కానీ, అలాగే మన దేశంలో ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు అమెరికా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అయితేనేమి కానీ, ఇవన్నీ ఒకసారి చూస్తే ఈ విధంగా అనుమానం అయితే కలుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా 2015లోనే ఈ ఈ ఇజ్రాయిల్ అలాగే ఇరాన్ అలాగే మిగిలిన వరల్డ్ సూపర్ 6 నేషన్స్తో ఒక జాయింట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్న ఒక అగ్రిమెంట్ అయితే 2015లోనే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరిగింది. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని పొజెస్ చేయకూడదు అన్న అంశంపై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, అలాగే యూకే కానీ, జర్మనీ కానీ, చైనా వంటి దేశాలు, వరల్డ్ సూపర్ 6 దేశాలన్నీ కూడా ఈ జాయింట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని 2015లోని అగ్రీ అవ్వడం, అలాగే అగ్రిమెంట్కి రావడం జరిగింది. అయితే 2018వ సంవత్సరంలో ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్న తరుణంలోనే ఈ జాయింట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నుంచి అమెరికా వాలంటరీగా తనకు తాను బయటికి వచ్చేయటం జరిగింది. అయితే తిరిగి మరలా ఇప్పుడు 2023 నుంచి, అంటే బైడెన్ లీడర్షిప్లో ఉన్న పరిస్థితి నుంచి ఇరాన్కు అమెరికా యొక్క ఎకనామిక్ సహాయం అవసరమైన పరిస్థితి నుంచి మరొకసారి ఈ ఎఫర్ట్స్ అయితే యుఎస్ చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ట్రంప్ మరొకసారి ఈ జాయింట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లోకి మరొకసారి అగ్రీ అవ్వాలి అన్న ప్రాతిపదికను తీసుకొచ్చారు. దీనికి అనుగుణంగానే ఇప్పటి వరకు చాలా రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ ఇటు యుఎస్ అలాగే ఇరాన్ డిస్కషన్స్ జరుగుతూ వస్తున్నాయి. నియర్లీ 6 రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయాయి. అలాగే ఇటు ఒక పక్క ఇరాన్తో అమెరికా డిస్కస్ చేస్తూనే ఇటు ఇజ్రాయెల్తో కూడా డిస్కషన్స్ అన్నవి కంటిన్యూ చేస్తుంది. ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కూడా డిస్కషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇప్పుడు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ సినారియోలో ఈ న్యూక్లియర్ వెపన్స్ పొజెస్ చేయడం అనే అంశంపై ఇటు ఇజ్రాయిల్ తనకు, అలాగే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి మిగతా దేశాలకు, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ఈ స్టేబుల్ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్కు ఒక థ్రెట్ అని పరిగణిస్తూనే మేము ఈ కాన్ఫ్లిక్ట్కు, మేము ఈ అటాక్కి స్టార్ట్ చేశామని చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే బ్యాక్గ్రౌండ్లో కనుక మనం ఒకసారి చూసినటువంటి పరిస్థితిలో ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క డిరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఇన్వాల్వ్మెంట్ ఈ విషయంలో కూడా మనకు అల్టిమేట్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ తరుణంలో ఒక మీడియేషన్ అయితే స్టార్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ G7 కంట్రీస్ యొక్క మీటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. దీనిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో పాటు ఇటు ఇజ్రాయిల్ అలాగే భారత్ వంటి దేశాలన్నీ కూడా ఇదే విషయంపై చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఈ మిడిల్ ఈస్ట్లోని అంతకు పూర్వం కూడా ఒక పీస్ కోసం కొన్ని ఎఫర్ట్స్ అయితే జరిగాయి. ఇటు ఇరాన్, మొరక్కో కానీ, సూడాన్ కానీ, యుఏఈ వంటి దేశాలతో అబ్రహం అకార్డ్స్ అని 2020లో ఇజ్రాయెల్తో ఒక ఫ్రెండ్లీ మూమెంట్, మిగిలిన మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ యొక్క ఫ్రెండ్లీ మూమెంట్కి ఒక ఎఫర్ట్ అయితే జరిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ సినారియోలో కాన్ఫ్లిక్ట్ మరింత పెద్దది చేసే విధంగా కాకుండా ఒక పీస్ఫుల్ మీడియేషన్, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో అమెరికా అది చేస్తుందని మనం ఆశించడం కూడా చాలా పెద్ద అత్యాశ అవుతుంది. కాబట్టి భారత్ వంటి దేశాలు, ఇటు ఇజ్రాయెల్కు అలాగే ఇరాన్కు ఫ్రెండ్లీగా ఉన్నటువంటి భారత్ వంటి పీస్ సింగింగ్ నేషన్స్ యొక్క ఎఫర్ట్ ఎంతైనా అవసరం. అయితే అమెరికాకు ఇప్పుడు అమెరికా చెప్తున్నటువంటి అంశాలు, మేము ఒక పీస్ కోసం ఈ ఎఫర్ట్ని చేస్తున్నాము, ఒక పీస్ సీకింగ్ మిడిల్ ఈస్ట్ రీజన్ కోసం ఈ ఎఫర్ట్ చేస్తున్నామని
మనకు అనిపిస్తుంది. అలాగే ఇప్పుడున్నటువంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ లో ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కోసం, అలాగే ఇటు న్యూక్లియర్ వెపన్స్ తో పాటు బ్యాలిస్టిక్ మిసైల్స్ యొక్క యూసేజ్ కూడా ఉండకూడదు అన్న పరిస్థితి కోసం మేము ఎఫర్ట్ పెడుతున్నామని అమెరికా చెప్తున్నప్పటికీ కూడా బ్రాడ్ యాంగిల్లో కనుక మనం ఆలోచిస్తే అమెరికాకు ప్యూర్లీ బిజినెస్ ఇటు వార్ అయినా కానీ అలాగే ఎలాంటి అగ్రిమెంట్స్ అయినా కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్యూర్లీ బిజినెస్ గానే కనిపిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఓకే, రామ్మోహన్ రావు గారు, అయితే శాంతి కోసమే మిడిల్ ఈస్ట్లో శాంతి కోసం అని చెప్పేసి అమెరికా యుద్ధం చేపిస్తూ ఉంది అని అంటే శాంతి ఎలా వస్తుంది సార్? అంటే ఇరాన్ మీద యుద్ధం చేయడం వల్ల శాంతి ఎలా వస్తుంది? అమెరికా వైఖరి ఏంటి? ఇరాన్ మీద యుద్ధం చేసి ఇరాన్ మీద గెలిస్తే అంటే ఇజ్రాయెల్ మీద సపోర్టుతో ఇరాన్ మీద యుద్ధం చేస్తే శాంతి ఎలా వస్తుంది మిడిల్ ఈస్ట్లో? రాజుగారు ఎక్కడ ముగించారో అక్కడ మొదలు పెడతానండి. అంటే ఇదేమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే. అమెరికా శాంతి మంత్రం చెప్పిస్తుందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే. సమస్య లేదు. ఇవాళ కంబోడియా యుద్ధం చూడండి. అసలు ప్రపంచ పెద్దన్నగా 1950s నుంచి ఎవరకు, ఆ తర్వాత కొంచెం బాగా ఎదిగి 60s దాకా పెద్దగా అమెరికాని ఎవరు పట్టించుకోలేదు. 60s నుంచి పెద్ద ఎత్తున మన ప్రపంచ పెద్దన్నగా వ్యవహరిస్తుంది. అంతకుముందు జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా పాత్ర మనకు తెలుసు, పెద్దగా లేదు. ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధంలో యూరోపియన్ దేశాలు కొట్లాడుకునే వీళ్ళ పాత్ర లేదు. కానీ ఆధునిక ప్రపంచంలో మాత్రం ఇవాళ అమెరికా పాత్ర గత 70-80 ఏళ్ళుగా బాగా పెరిగింది. వాళ్ళు అభివృద్ధి చెందింది కూడా 70-80 ఏళ్ళేనండి. సమస్య లేదు. వలసల ద్వారా వలసలను ఎప్పుడైతే ఆహ్వానించారో అప్పటి నుంచి అభివృద్ధి చెందింది. అంతకుముందు వాళ్ళని ఎవరు వలస దేశం అంటే వలస దేశం. కనుక అమెరికా చేస్తున్న పని ఏంటంటే వాళ్ళు శాంతి పేరు మీద ఒక్కో దేశానికి ఒక్కొక్క పద్ధతిలో వాళ్ళు పాటిస్తున్నారు అంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు ఈ రెండు దేశాలు ఇజ్రాయెల్, ఇరాన్ తీసుకుందాం. ఇరాన్ అణుబాంబులు తయారు చేసిన తప్పు అన్న అప్పుడు మరి ఇజ్రాయెల్ కూడా వాళ్ళు అదే ప్రయత్నం చేస్తున్నారు కదా, ఎందుకు తప్పు అనడం లేదా అంటున్నాను నేను. అందుకనే ఇటు వీళ్ళందరూ దొంగలకు సర్దికట్టుడు అంటారు చూసిండ్రా, ఓ సామెత ఉంది మన తెలుగులో. అట్లా చైనానేమో పాకిస్తాన్ సర్దికడుతుంది, మనకు ఇటు పక్కనేమో ఇజ్రాయెల్ కు, మనకు ఉక్రెయిన్ కు, ఇట్లాంటి దేశాలకేమో అమెరికా సర్దికడుతుంది. వీళ్ళకు తారా అంటే తందాన అనడానికి యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, వీళ్ళందరూ మొత్తం ప్రపంచంలో ఆయుధ వ్యాపారాల్లో 140% అమెరికా చేస్తుంటే మిగతా 30% దాకా యూరోపియన్ దేశాలు చేసుకుంటున్నాయి. బోఫర్స్ కుంభకోణం మనకు తెలుసు కదా, ఫ్రాన్స్ నుంచి మనం విమానం తీసుకుంటే ఏమైందో చూసినాం మనం. కనుక ఇవాళ చైనా కూడా వ్యాపారం చేస్తుంది. చైనా వ్యాపారం ఏమైందని చైనా బొమ్మలాగా మారిపోయింది. మన పాకిస్తాన్ సింధూర్లో యుద్ధంలో జరిగింది ఏంటంటే చైనా పటాకుల్లాగా, అంటే మన దీపావళి పటాసులాగా పేరిపోయిన పనికిరాని తేలింది. కనుక ఇవాళ చైనా తనను తాను రక్షించుకోవడానికి కూడా విదేశీ విమానాలే కొంటుంది. అది కూడా తాను తయారు చేసుకుంటున్నా తన రక్షణ కోసం. అంతెందుకు మన బోయింగ్ విమానం విఫలమైంది. ఇవాళ విమానాలు తయారు చేసే శక్తి చైనాకు లేదా? ఉంది. కానీ ఎయిర్ బస్ కానీ బోయింగ్ తప్ప విదేశీ ప్రయాణాలకు చైనా వాడతలేదు. వేరే ఆ రెండే ఎక్కువ వాడుతుంది. మనం ఎట్లా కొంటున్నాం వాళ్ళు కూడా అట్లే కొంటున్నారు. ఇది కూడా అంతే. అంటే ఒక ఇడ్లీ కొట్టు పెట్టుకున్నవాడు పక్క హోటల్లో పోయి టిఫిన్ చేసినట్టు వీళ్ళు చేస్తున్నారు. కానీ చైనాకు పెద్దగా విలువ లేదు ఆయుధ దాంట్లో. కానీ ఉన్న విలువ నేను చెప్పిన యూరోపియన్ దేశాలు 4-5 ఉన్నాయి. అట్లాగే రష్యా కూడా పెద్ద ఎత్తున ఇది ఆయుధ బేహార్, వీళ్ళందరూ కూడా ఆయుధ పాఠవ పరీక్షల కోసమే అటు చైనా కానీ రష్యా కానీ చెప్తున్నా, యూరోపియన్ దేశాలు కానీ ఎవరిని క్షమించేది. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇవాళ భౌతిక యుద్ధాలు కావాలని కోరుకుంటున్నారు. వెంకట్ గారు, భౌతిక యుద్ధాలు ఉంటేనే వీళ్ళు ఆయుధాల గిరాకీ ఉంటది. అట్లాగే అప్పు పేరు మీద ఆయుధాలు ఇస్తున్నారు. చాలా గమ్మత్ ఏంటంటే చూడండి, అప్పు పేరు మీద ఆహారం ఇస్తే ఏం కాదు, ఎందుకంటే వాడు తెరుచుకుని చావకుండా బతుకుతాడు. కానీ ఆయుధాలు ఇస్తే ఏమైతుంది, వాడు చచ్చిపోతారు కదా, పనికి రాకుండా అవుతారు కదా. వీళ్ళు చేసే పని అంటే ఎవరికి అప్పులు ఇచ్చినా, ప్రపంచవ్యాప్తంగా చైనా అప్పులు ఇస్తున్నా, అట్లాగే అమెరికా అప్పులు ఇస్తున్నా, రష్యా అప్పులు ఇస్తున్నా, వీళ్ళు ఏం చేస్తున్నారు, యూరోపియన్ దేశాలు అప్పులు ఇస్తున్నా కూడా వాళ్ళ ఆయుధాల కోసం ఇచ్చే అప్పులో మా ఆయుధాలు కొనండి అంటున్నారు. ఇప్పుడు అదే సమస్య. అమెరికా మనల్ని ఏమంటుందంటే మీరు రష్యాతో కొనడం కానీ నాతో కూడా కొనమంటుంది ఆయుధాలు, మాతో కూడా కొనుక్కోవాలి మీరు ఆయుధాలను డిమాండ్ చేస్తున్నది. అంతే క్రూడ్ ఆయిల్ కూడా మొన్నటికి ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో క్రూడ్ ఆయిల్ మా దగ్గర నుంచి ఎందుకు కొనాలని డిమాండ్ చేస్తుంది. మనకు చౌకలు దొరికితే రష్యాని తీసుకున్నాం. ఇప్పుడు మనకు చౌక ఎక్కడ దొరికితే అక్కడ కొంటామా, లేకపోతే ఎవడు పడితే వాడు ఇష్టం ధర పెడితే కొంటామా? ఇది కూడా అంతే. అమెరికా శాంతి మంత్రం అంటే అది దయ్యాలు వేదాలు వల్లించినట్టు తప్ప ఇంకోటి ఏం లేదు. వాళ్ళు శాంతికి విఘాతం కలిగిస్తున్నది ప్రధానంగా అమెరికా. చైనా కూడా ఉండొచ్చు, కానీ చైనా ఓరకం చేస్తే పెట్టుబడులు పెట్టి ఆ దేశాలను కబలిస్తుంటే వీళ్ళేమో ఆయుధాలు ఇచ్చి ఆ దేశాలను కబలిస్తున్నారు. అంతేందుకు వాళ్ళ ఆయుధాల కింద మాకు ఉక్రెయిన్ లో మాకు స్థలం కావాలనుకుంది అమెరికా. ఉక్రెయిన్ లో మీ స్థావరం మాకు ఇవ్వండి, మీ ఖనిజాలు మాకు ఇవ్వండి అని జెలెన్స్కీని ఒత్తిడి చేస్తే జెలెన్స్కీ పోయి నేను ఉండను నీకు ఇవ్వనని చెప్పి ప్రెస్ మీట్లు వైట్ హౌస్ నుంచి లేచి వచ్చాడు. కానీ తర్వాత ఆయన లొంగిపోయే పరిస్థితి తీసుకొచ్చిండ్రు ఆయననే మళ్ళీ. అంతేందుకు ఇవాళ కూడా
ఒక రకం వేలగా ఇరాన్ ఏమంటుందంటే మేము శాంతి ఓకే. చర్చలకు సిద్ధం అంటుంది. రా- ఎందుకైంది పాపం? రాధా రాధా పాపం ఓకే, ఎందుకంటే రామ్మోహన్ రావు గారు ఒక నిమిషం అండి. వాళ్ళ రాధా గారు వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేయడం వల్ల వాళ్ళు ఈ స్థితికి వచ్చారు. ఇజ్రాయెల్ మద్దతు ఇస్తూ ఒక ఇజ్రాయెల్ దొంగ సర్ది కడుతూ మీరు ఇరాక్ ను నాశనం చేసి ఇరాక్ కాళ్ళ బేరానికి వచ్చినట్టు చేసుకున్నారు కదా. శాంతి మంత్రం అనేది బట్టిదే. వాళ్ళు అనుకున్న వాళ్ళు సహాయం చేస్తారు, అనుకున్న వాళ్ళు దెబ్బతీస్తారు అమెరికా. ఓకే, రాధా గారు అసలు ఇజ్రాయెల్ దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి అనేది ఓపెన్ సీక్రెట్, ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ సీక్రెట్గా ఉంది. ఇరాన్ దగ్గర ఎందుకు ఉండకూడదు? అంటే ఏ దేశాలు అణుశక్తిని కలిగి ఉండాలి అంటే ఏమైనా రూల్స్ ఉన్నాయా? దానికి నిర్దిష్టమైన ప్రణాళికలు ఉన్నాయా? ఈ దేశమే అణుబాంబులు తయారు చేయాలి, అణుబాంబులు కలిగి ఉండాలి అని చెప్పేసి. వరల్డ్ ఓవర్ గా చూసుకుంటే 9 నేషన్స్ దగ్గర ఓపెన్ గా ఈ న్యూక్లియర్ వెపన్స్ పొజెస్ చేసిన నేషన్స్ ఓపెన్ గా ఉన్నాయి. దానిలో ఇజ్రాయెల్ దగ్గర కూడా ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద నేషన్ విత్ న్యూక్లియర్ వెపన్స్ ఇస్ ఇజ్రాయెల్. ఈ 9 నేషన్సే కాకుండా టోటల్ గా 34 అదర్ నేషన్స్ కూడా వాళ్ళ దగ్గర ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అని మిగిలిన 34 నేషన్స్ కూడా ఎండోర్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ 9 నేషన్స్ ఓపెన్ గా వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్నాయి అని చెప్పేసి మన దగ్గర ప్రూఫ్ ఉంది. ఇది కాకుండా మిగిలిన నేషన్స్ తమకు తాముగా 34 నేషన్స్ ఎండోర్స్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ మా దగ్గర కూడా ఉన్నాయి అని డైరెక్ట్ గా ప్రకటించారు. అయితే ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి ముఖ్యంగా బేరియర్స్ ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే టెక్నికల్ బేరియర్స్ అంటే టెక్నాలజీ కావాలి, ఎకనామిక్ బేరియర్స్ అంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ కి కావాల్సినటువంటి రా మెటీరియల్ యురేనియం వంటి రా మెటీరియల్ పొజెస్ చేయడానికి హ్యూజ్ ఎకనామిక్ పవర్ ఉండాలి. ఇది ఒక బేరియర్. దీంతో పాటుగా పొలిటికల్ బేరియర్ కూడా ఇంకొకటి ఉంది. అయితే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద నేషన్స్ ఈ న్యూక్లియర్ వెపన్స్ కాంపిటీషన్ లోకి ఎందుకు వెళ్తున్నాయంటే ఇప్పుడు ప్రతి దేశానికి కూడా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయవలసిన టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు టెక్నికల్ బేరియర్స్ అంటూ క్లియర్ గా చూసుకున్నట్లయితే ఈ ఇరాన్లోని టెక్నికల్ బేరియర్స్ లేవు. కాబట్టి టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉంది. ఏ విధంగా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయాలో అన్ని దేశాలకి తెలుసు. అలాగే ఎకనామిక్ బేరియర్స్ ఉన్నాయా అంటే ఎకనామిక్ బేరియర్స్ కూడా లేవు. ఇప్పుడు ప్రతి దేశం కూడా వాళ్ళు ఈ హ్యూమన్ రిసోర్సెస్ పై అలొకేషన్స్ అయినా తగ్గించుకుని వాళ్ళ యొక్క వెపన్స్ కానీ అలాగే ఆర్మ్స్ ని పెంచుకోవడానికి ప్రతి దేశం చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎకనామిక్ బేరియర్స్ కూడా లేవు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పొలిటికల్ బేరియర్స్. సో ఇంటర్నల్ గా వాళ్ళ పొలిటికల్ సినారియో వాళ్ళకి పర్మిట్ చేస్తే నా ఇంటర్నేషనల్ గా ఏమైనా బేరియర్స్ ఉంటాయా? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ దీనికి ఏమైనా అడ్డంకులు చెప్తుందా అని ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేస్తే 2016లో యునైటెడ్ నేషన్స్ ఒక ట్రీటీ తీసుకొని వచ్చింది ఈ న్యూక్లియర్ వెపన్స్ ప్రొహిబిట్ చేయడానికి. సో ట్రీటీ ఆన్ న్యూక్లియర్ వెపన్స్ ప్రొహిబిషన్ అన్న ట్రీటీ 2016లో UN జనరల్ అసెంబ్లీ ముందుకు వచ్చింది. అయితే ఈ ట్రీటీ 2016లో యునైటెడ్ నేషన్స్ లో ప్రవేశపెట్టినప్పుడు 122 నేషన్స్ మేము న్యూక్లియర్ వెపన్స్ కి దూరంగా ఉంటాము అని ఈ ట్రీటీలో ఓట్ చేసినటువంటి పరిస్థితి. అయితే నెదర్లాండ్స్ అన్న ఒక దేశం దీనికి ఎగెనిస్ట్ గా ఓట్ చేసింది. సింగపూర్ ఆ సమయంలో ఈ UN అసెంబ్లీలో అబ్సెంట్ గా ఉన్నది. అలాగే మిగిలిన 69 నేషన్స్ ఓట్ చేయకుండా వాళ్ళు కామ్గా అంటే తటస్థంగా ఉండిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి అకార్డింగ్ టు 2016 యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రొహిబిషన్ యాక్ట్ బట్టి మనం చూసుకున్నట్లయితే ఈ న్యూక్లియర్ వెపన్స్ ఆ రోజు ఓట్ చేసి ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ పొజెస్ చేస్తాము అన్న అంశం లీగలీ యునైటెడ్ నేషన్స్ పరంగా మనం ఆలోచిస్తే ఇది లీగల్ గా కరెక్ట్ కాదు. అంటే ఇది ఒకటి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇస్ అ పొలిటికల్ బేరియర్ ఇప్పుడు చూసినటువంటి ఈ పరిస్థితిలో. కాబట్టి లీగల్ గా కానీ UN యాక్ట్స్ పరంగా చూస్తే దిస్ ఇస్ నాట్ లీగలీ రైట్. బట్ మనం ఇప్పుడున్నటువంటి ఈ ఇంటర్నేషనల్ సినారియో గనక ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రతి దేశం కూడా ఇప్పుడు తనను తాను రక్షించుకోవటానికి ఈ న్యూక్లియర్ వెపన్స్ లేదంటే మోర్ వెపన్స్ అండ్ మోర్ మిసైల్స్ కొనుగోలు చేయడానికి ప్రతి దేశం వాళ్ళ సెక్యూరిటీ పరంగా ఒక ఆలోచన చేస్తుంది. కాబట్టి UN జనరల్ అసెంబ్లీ ఈ న్యూక్లియర్ ప్రొహిబిషన్ యాక్ట్ పరంగా చూస్తే దానిలో ఓట్ చేసి ఇప్పుడు మళ్ళీ న్యూక్లియర్ వెపన్స్ మేము పొజెస్ చేస్తాము తయారు చేస్తాము అనడం UN చార్టర్ ప్రకారం ఇట్స్ లీగలీ ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం ఇట్ ఈస్ నాట్ లీగలీ బైండింగ్. అలాగే వాళ్ళు మిగతా ట్రీటీస్ లో వాళ్ళ ఒప్పందాలు కూడా చాలా వరకు జరిగాయి. ఇందాక చెప్పినట్లు 2015లో
ఇటు ఇరాన్కి అలాగే మిగిలిన 6 నేషన్స్కి ఒక ఈ న్యూక్లియర్ వెపన్స్ పొజిషన్ విషయంలో ఒక ఒప్పందం జరిగింది. అయితే అది 2025లో ఆ ఒప్పందం కంప్లీట్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు ఇది సమాధానం. బట్ ఇటు ఇజ్రాయెల్ దగ్గర చూస్తే ఇజ్రాయెల్ ఆల్రెడీ ఆ న్యూక్లియర్ వెపన్ పొజెస్ అయి ఉన్నటువంటి నేషన్. సో ఇప్పుడు ఇరాన్ ఈ న్యూక్లియర్ వెపన్ కంప్లీట్ అవడానికి, న్యూక్లియర్ వెపన్స్ కంప్లీట్ అవడానికి దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ అన్నది అరైజ్ అయినటువంటి పరిస్థితి. అయితే వరల్డ్ పరంగా చూస్తే కంప్లీట్గా వరల్డ్ సినారియో కనుక చూస్తే 90% ఆఫ్ ద న్యూక్లియర్ వెపన్స్ కేవలం రష్యా అండ్ అమెరికా దగ్గరే ఉన్నాయి. అండ్ వరల్డ్లో రష్యా దగ్గర నియర్లీ 5500 న్యూక్లియర్ వెపన్స్ ఇప్పుడున్న పరిస్థితి బట్టి, ఇప్పుడున్నటువంటి అంచనాలు బట్టి రష్యా దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇజ్రాయెల్ దగ్గర అణుబాంబులు ఉన్నప్పుడు మా దగ్గర ఎందుకు ఉండకూడదు, అంటే ఇజ్రాయెల్కి అనుమతులు ఉన్నాయా అని ఇరాన్ ప్రశ్నిస్తూ మేము ఏదైతే మా ఆత్మరక్షణ కోసం మేము అణు ఆయుధాలు తయారు చేసుకుంటాము అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. క్వశ్చన్ మేడం, ఏదైతే ఇజ్రాయెల్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి కదా, ఖచ్చితంగా మా ఆత్మరక్షణ కోసం మేము కూడా అణుబాంబులకి సంబంధించి మేము ప్రయోగాలు చేస్తామని చెప్పేసి ఇరాన్ వాదన. దానికి మీరేమంటారు? ఇదే అండి, ఏంటంటే ఇజ్రాయెల్ ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ న్యూక్లియర్ 9 కంట్రీస్ వరల్డ్ వైడ్ గా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అన్న కంట్రీస్ లో ఆల్రెడీ ఇజ్రాయెల్ లిస్ట్ అయి ఉంది. అయితే ఇప్పుడు యుఎన్ చార్టర్ ప్రకారం అలాగే 2015 జాయింట్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కమిటీ లాస్ బైండింగ్ ప్రకారం ఇరాన్ దానికి అనుగుణంగా, అంటే ఇరాన్ దాంట్లోని తను చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం అయితే యాక్చువల్గా ఆలోచిస్తే ఆ ఒప్పందానికి లీగల్ బైండింగ్ ఇంకా ఉన్నట్లయితే ఇరాన్ అకార్డింగ్ టు దాట్ ఇరాన్ ఈ అణు పరీక్షలు కానీ అలాగే న్యూక్లియర్ వెపన్స్ పొజిషన్ అయితే కలిగి ఉండకూడదు. అయితే ఇప్పుడు మనం నార్మల్గా ఒక కంట్రీపై థ్రెట్ వచ్చింది, మనం ఒక అగ్రిమెంట్లో ఆల్రెడీ ఎంటర్ అయి ఉన్నాము. సో ఈ కంట్రీకి థ్రెట్ వచ్చినప్పుడు మనం మన ఆత్మరక్షణ కోసం న్యూక్లియర్ వెపన్స్ పొజెస్ చేయకూడదా, న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ చేయకూడదా అన్న అంశం ఇప్పుడు ఒక వైడర్ స్కోప్లో ఈ G20 వంటి సమ్మిట్స్ కానీ అలాగే మరొకసారి యుఎన్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ లో ఒక వైడర్ యాంగిల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను చెప్పింది 2016లోని ఈ న్యూక్లియర్ వెపన్స్ ప్రొహిబిషన్ యాక్ట్ ని తీసుకువచ్చినప్పుడు అప్పుడు 122 నేషన్స్ సైన్ చేసినటువంటి పరిస్థితి. అలాగే నియర్లీ 69 నేషన్స్ సైన్ చేయకుండా, ఎటువంటి ఓట్ చేయకుండా ఉండిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి మరొకసారి ఇది వైడర్ యాంగిల్లో చర్చకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన భారత్ కూడా ఈ అణు పరీక్షలు చేసినప్పుడు చాలా సార్లు మనకు అమెరికా వంటి దేశాలు, అంటే వెస్టర్న్ డామినేషన్తో వెస్టర్న్ ఎకానమీస్ కానీ అలాగే మిగిలిన డెవలప్డ్ కంట్రీస్ కానీ మన భారతదేశంపై కూడా చాలాసార్లు ఇదే విషయంపై చర్చలు జరపడం కానీ అలాగే ఇదే విషయంపై సిగ్నల్స్ ఇవ్వడం కానీ మన భారతదేశంతో కూడా జరిగినటువంటి పరిస్థితి మనం ఇక్కడ ఒకసారి ఆలోచన చేయాలి. అలాగే ఇరాన్ పై ఒకసారి శాంక్షన్స్ విధించినప్పుడు మన భారతదేశానికి ఇరాన్ తోని బయలాటరల్ రిలేషన్స్, ట్రీటీ రిలేషన్స్, ఇటు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయితేనేమి కానీ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అయితేనేమి కానీ ట్రేడ్ పరంగా అయితేనేమి కానీ ఇరాన్ మనకు ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ గా ఉంది. సో మనపై కూడా ఇరాన్ తో రిలేషన్స్ ని పై ఆంక్షలు విధిస్తూ భారత్ ని కూడా చాలా సార్లు ఇదే విషయంపై చర్చలకు రావాల్సిందిగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా చాలా సందర్భాల్లో సిగ్నల్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ప్రతి దేశం తన ఆత్మరక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే 2016లో ఈ ట్రీటీ ఏదైతే ఉందో, న్యూక్లియర్ వెపన్స్ ప్రొహిబిషన్ ట్రీటీ ఏదైతే ఉందో, అది మరొకసారి యుఎన్ జనరల్ అసెంబ్లీలో కానీ అలాగే G20, ఇప్పుడు G7 సమ్మిట్ జరుగుతుంది. G7 సమ్మిట్లో ఆల్రెడీ ఇది ఒక డెవలప్డ్ కంట్రీస్ వెస్టర్న్ డామినేటెడ్ చర్చా వేదికగా దీన్ని చూడటం జరుగుతుంది. భారత్ వంటి దేశాలను ఇన్వైట్ చేసినా కూడా ఇది ఒక వైడర్, అంటే G20లో ఇటు డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి అలాగే డెవలపింగ్, మన ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్ అంటాం. సో G20 వంటి వైడర్ స్పెక్ట్రమ్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్లో దీనికోసం మరొకసారి డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది.
ఏదైతేనేమి కానీ ఇంటర్నేషనల్గా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ అయితేనేమి కానీ, అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ అయితేనేమి కానీ, ఇప్పుడు మనం చూసినటువంటి ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ అయితేనేమి కానీ, ప్రతి వార్ కూడా ఒక ఇన్సెక్యూరిటీ ఇన్స్టేబుల్ సిచ్యువేషన్. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి కూడా హ్యూమన్ రిసోర్సెస్ పై అలాగే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఇన్వెస్ట్మెంట్ కన్నా ఈ వెపన్స్ పై ఇన్వెస్ట్మెంట్ మరింత పెరిగే ఛాన్స్, మరింత పెరిగే అవకాశానికి దారి తీస్తున్నాయి. అలాగే దీన్ని బట్టి కూడా వెపన్స్ మరింత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై కాకుండా వెపన్స్ కానీ, అలాగే మరిన్ని న్యూక్లియర్ టెస్టింగ్స్ కానీ, అలాగే ఇతర ఆర్మ్స్ పై కూడా అమౌంట్ వెచ్చించాల్సిన పరిస్థితి వాళ్ళ సెక్యూరిటీ కోసం ప్రతి దేశం చేస్తున్నాయి. అంటే దిస్ ఇస్ వైడర్ బిజినెస్ ఫర్ మెనీ కంట్రీస్ హు ఆర్ డీలింగ్ విత్ వెపన్స్ బిజినెస్ అండ్ ఆర్మ్స్ బిజినెస్. వాళ్ళకి బిజినెస్ ఇచ్చేటట్టుగానే అవుతుంది. ఓకే, రామ్మోహన్ రావు గారు, ఇది అంటే అమెరికాకి సంబంధించి ఇది ఒక బిజినెస్కి సంబంధించి యుద్ధం అనుకోవచ్చా? అంటే మూడవ ప్రపంచ యుద్ధం కూడా వస్తుంది అని చెప్పేసి కొన్ని పుకార్లు, అంటే ఇటు ఏదైతే గాజాలో జరుగుతున్న యుద్ధం ఇజ్రాయెల్తో సంబంధించి, ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించి, ఇది రష్యా ఇటువైపు సపోర్ట్గా వస్తే ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వింటున్నారు. సో మూడవ ప్రపంచ యుద్ధానికి సంబంధించి మీరేమంటారు? మన అందరం అద్దాల గదిలో కూర్చున్నాం. ఇంతకుముందు రాధా గారు చెప్పారు కదా, అందరూ కూడా అభద్రతా భావంతో ఉన్నారు. కనుక అభద్రతా భావంతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎదుటోడు వచ్చి ఏం చేస్తున్న భయం. అమెరికాలో గన్ కల్చర్ చూస్తున్నాం కదా, ఒంటరిగా అన్నట్టు భయపడాల్సిందే. మనం ఎవడొచ్చి కాలుస్తాడో, $1 కోసం కూడా ప్రాణాలు తీస్తున్న సమాజం చూసినాం మనం. మన భారతదేశంలో పరిస్థితి ఉండదు, ఎప్పుడూ ఉండదు. కానీ అక్కడ ఏమైతుందంటే ఇప్పుడు మనం మొత్తం మీద యుద్ధం అయితే రాదంటుంది. ముఖ్యంగా అణుయుద్ధం అస్సలు రాదు. ఎవడు భయంలో వాళ్ళు ఉంటారు. నేను చెప్పిన అద్దాల గదిలో ఉన్నాం కనుక మనము ఎవరి మీద దాడి చేసినా వాడు అంతకంటే పెద్ద దాడి చేస్తారు కదా. మళ్ళీ ఇంతకుముందు మన రాధగారు అన్నట్టు 2 దేశాల దగ్గర మొత్తం ప్రపంచాన్ని 10 సార్లు కాదు 100 సార్లు ధ్వంసం చేసేంత అణుశక్తి ఉన్నది. మన బాంబులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళు కల్పించుకుంటే మొత్తం ప్రపంచం అంతా భస్మీపట్నం అయితే ఏం ఉండదు. ఒక చిన్న బాంబు, చిన్న అణుశక్తి మొదట్లో కనుక్కున్నప్పుడే నాగసాకి, హిరోషిమా వేస్తేనే ఇవాటికి 3 తరాలు అనుభవిస్తున్నారు కదా ఆ దుష్పరిణామాలు. అటువంటిప్పుడు ప్రపంచం అంతా కూడా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉంటున్నారు. కానీ ఎవరి భద్రత, వాళ్ళ అంతర్గత భద్రత ఎవరికి వాళ్ళు చూసుకునే క్రమంలో మింగమెత్తుకు లేదు, మీసాలకు సంపంగానే పెట్టుకుంటున్నాం అందరం కూడా, ఇంక్లూడింగ్ మన భారతదేశంతో కాదు. పాకిస్తాన్ లాంటి దేశం అయితే మనమన్నా బాగున్నాం, నష్టమేం లేదు, మనం ఎంత పెట్టినా ఏం కాదు. కానీ పాకిస్తాన్ బిచ్చం ఎత్తుకున్నా సరే ఆయుధాలు సంపాదించుకుందాం అనుకుంటుంది. అణుశక్తిని సంపాదించుకున్నది, ఇప్పటికే అణుశక్తిని వాడదామని చూస్తున్నది, అవసరమైతే వాడే ప్రయత్నం చేస్తున్నది. అందుకని అణుశక్తి అన్ని దేశాల దగ్గర ఎందుకు ఉంటుంది అంటున్నామంటే, పిచ్చివాడి చేతిలో రాయిలాగా వాళ్ళు ఎవరికైనా సంఘ విద్రోహ శక్తులకు, ముఖ్యంగా అటువంటి దేశాలకు సహాయం చేస్తే ఎట్లా. ఇజ్రాయెల్ వాదనలో ఒక వాస్తవం ఏంటంటే, ఇరాన్ కనుక ఆ శక్తి సంపాదించుకుంటే ఆ శక్తిని ఎవరికి ఇస్తుంది? ఒక హమాస్ వాళ్ళకి ఇస్తుంది, ఒక తీవ్రవాద సంస్థలకు ఇస్తుంది. వాళ్ళు ఇజ్రాయెల్ కాదు మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తారు కదా. అంటే తన దాకా వస్తే తెలుస్తుంది అనే దాంతో ఒకవేళ ఒక దేశంలో ఇరాన్ కూడా నాశనం చేయొచ్చు, ఆ ఉగ్రవాదాలు కాదు అంతే హమాస్ చెప్పలేం కదా. కనుక మిడిల్ ఈస్ట్ లో ఉన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులను అనుసరించి కొత్త వాళ్ళకి అణుశక్తి వద్దు అంటుంది. కొత్త వాళ్ళకంటే ఎవరైతే రేపు పొద్దున సంఘ విద్రోహ శక్తులకు దాన్ని భూతం ఇస్తారో వాళ్లకు కనుక అందిస్తే, దొంగలకు అందిస్తే కష్టం అనే దాన్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటుంది. కానీ చేయాల్సిన ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది? ధిక్కరించిన వాడినే ఏం చేయలేకపోతుంది. ఎవరైతే లొంగుతున్నారో వాడిని మాత్రం ఆపుతా అంటుంది. అది సహజ న్యాయానికి, అంటే జనరల్ న్యాయానికి తప్పు కదా, కరెక్ట్ కాదు కదా. అందరికీ ఒక సమాన న్యాయం ఉండాలి కదా. అందుకని సమస్య ఏంటంటే, రాధాగారితో ఏకీపిస్తూ రేపు పొద్దున ఆనాటి ఒప్పందం 2015 ఒప్పందం కాదు, ఆ తర్వాత 25కి అయిపోతుంది కనుక, 10 ఏళ్ళకి అయిపోతుంది కనుక మరొకసారి అందరూ కూర్చోవాలి. పెద్దన పాత్ర వహించకుండా అమెరికా కూడా బుద్ధిగా అందరినీ కూర్చునిబెట్టి ఐక్యరాజ్య సమితి మీద, భద్రతా మండలి మీద ఒత్తిడి చేయకుండా, మళ్ళీ ఆ దేశాలు 69 దేశాలు ఏం మాట్లాడకుండా పక్కన ఉన్నాయి కదా. వాళ్ళైతే ఒప్పందంలో లేరు కదా, వీళ్ళైతే ఒప్పందంలో ఉన్న దేశాలు కూడా మళ్ళీ తయారు చేస్తున్నాయి కదా. ఇవన్నీ చూసుకోవాలి. అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే మన వెంకట గారు, ఇప్పుడు మనకు ఏమీ లేకపోయినా సరే మనం ఆయుధాలు సంపాదించుకున్నాం అనేది సరైనది కాదు. మన భారతదేశం, ఎవరైనా మన భారతదేశమే కాదు, ఆయా దేశాల ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టి, వాళ్ళ భవిష్యత్ అవసరాలను తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల భావి పౌరులను తయారు చేసే భవిష్యత్తును తాకట్టు పెట్టి ఆయుధాలు కొనుక్కొని ఏం చేస్తామంటున్నాను. ఒక జనరల్ అబ్జర్వేషన్ చెప్తాను. ఉదాహరణ, గతంలో మా చిన్నప్పుడు భవంతులు ఉండేవి. ఇల్లు రాత్రి 11 అయినా 12 అయినా తలుపులు పెట్టుకోకపోయేవాళ్ళు, అంత ఖాళీగా ఉండేవాళ్ళు. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినాక ఏమైంది? ఇప్పుడు ఎవరు తలుపు వాళ్ళు పెట్టుకుంటారు, ఎదుటి సంబంధమే లేదు కదా. నేను అపార్ట్మెంట్ కల్చర్ లో ఉన్నా కూడా మా భారతదేశం 11 దాకా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంకోటి వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు మారిపోయిందంటే, ఎవరికి వాడు తమ భద్రత కోసం సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నాం, ఆఖరికి ఫింగర్ ప్రింట్స్ తో తలుపులు తెరుచుకుంటున్నాం.
ఇక్కడ చూడండి, ఒక బేడమో గొల్లెం పెడితే అయిపోయేదానికి ఇవాళ మన ఇళ్లలో సామాన్య పౌరులలో ఎంత అభద్రతా భావం పెరిగింది. ఎవడు వస్తారో, ఎవడు దోపిడీ చేస్తారో, ఏం చేస్తారో అనే పరిస్థితి ఉంటే రోడ్ల మీదకి పోతే చైన్ స్నాచర్స్. ఇది సేమ్ ఇదే. ప్రపంచవ్యాప్తంగా అభద్రతా భావం పెరగడంతో మన రక్షణ బడ్జెట్ అందరి మీద పెరుగుతున్నాయి. దీనివల్ల ప్రపంచ అభివృద్ధి, మిలీనియం గోల్స్ ఏం చెప్పింది అవన్నీ వెనకపోయినాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏమున్నాయి అవి వెనకపోయినాయి. ఇవాళ ఆ గోల్స్ విడిచిపెట్టి యుద్ధోన్మాదంతో అందరూ ప్రవర్తిస్తున్నారు. ఎవరి భద్రత వాళ్ళు చూసుకునే క్రమంలో ప్రజల భవిష్యత్తును అన్ని దేశాలు తాకట్టు పెడుతున్నాయి. తాకట్టు పెట్టడానికి పరస్పరం నిందించుకోవడం లాభం లేదు, కానీ ఖచ్చితంగా అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా ఆనాడు 2 కూటములు కట్టి, ఇవాళ కూడా ఉక్రెయిన్, అమెరికా, యుద్ధం ఎందుకు వస్తుంది? రాధా గారు అయితే పాకిస్తాన్ ఏదైతే ఇరాన్కి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో బహిరంగంగా ఇండియా వైఖరికి సంబంధించి, ఏది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి ఇండియా వైఖరి ఏమిటి? పాకిస్తాన్ బహిరంగంగా ప్రకటించినా కూడా పాకిస్తాన్ ఫస్ట్ తన ఎకానమీ కోసం, అలాగే తన దేశం కోసం తను ఆలోచించుకోవడం మేలని చెప్పేసి ఇక్కడ ఒక ఆలోచన, ముఖ్యంగా తన ఎకానమీ కోసం తన ఆలోచన చేయాల్సిన అటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు భారత్ కనుక తీసుకున్నట్లయితే, భారత్కు ఇటు ఇజ్రాయెల్తో అలాగే ఇరాన్తో కూడా చాలా స్ట్రాంగ్ బయలాటరల్ టైస్ ఉన్నాయండి. ముఖ్యంగా మనం ముందు ఇజ్రాయెల్ కోసం ఒకసారి ఆలోచన చేస్తే, భారతదేశానికి ఇటు ట్రేడ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ కానీ, టెక్నాలజీ కానీ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వీటిలోని మన ఇజ్రాయెల్తో చాలా క్లోజ్ టైస్ ఉన్నటువంటి పరిస్థితి. మనం అగ్రికల్చరల్ గా బయలాటరల్ గా రిలేషన్స్ ఉన్నాయి, అలాగే టెక్నాలజీ పరంగా షేరింగ్ 2 దేశాల మధ్య జరుగుతోంది. అలాగే మనం క్రూషియల్ సిచ్యువేషన్ లో ఇజ్రాయెల్ ఓపెన్ గా భారత్ తో మేమున్నాము అని ప్రకటించినటువంటి అంశం కూడా ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాలి. అలాగే ఇటు ఇజ్రాయెల్ తో ఒక స్ట్రాంగ్ టైస్ ఉన్నటువంటి దేశం భారత్. అలాగే ఇటు ఇరాన్తో కూడా భారతదేశానికి చాలా స్ట్రాంగ్ బయలాటరల్ రిలేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇరాన్ అండ్ ఇండియా రెండిటికి హిస్టారికల్ గా కల్చరల్ గా కూడా రిలేషన్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఎగ్జాంపుల్, మన భారతదేశంలో కబడ్డీ, ఖోఖోను ఇరాన్ లో చాలా ఆదరణ లభిస్తుంది. అలాగే స్వామి వివేకానంద మిషన్స్ కూడా ఇరాన్ లో ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మన భారత్ కనుక తీసుకున్నట్లయితే, ఇప్పుడు కూడా మనం ఇరానీ టీని చాలా మంది ఎంజాయ్ చేస్తాం, మన కల్చర్ లో ఒక భాగంగా అయిపోయినటువంటి పరిస్థితి. అలాగే ఇది కల్చర్ పరంగా. అయితే ఎకనామిక్ పరంగా మనకి ఇరాన్ ఎందుకు క్రూషియల్ అని ఒకసారి ఆలోచన చేస్తే, ఇరాన్లోని చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ లో భారత్ సహాయపడుతుంది. ముఖ్యంగా ఇక్కడ చాంబహార్ పోర్ట్ లో చాలా టెర్మినల్స్ మన భారత దేశం కన్స్ట్రక్షన్ చేసినటువంటి పరిస్థితి. అండ్ చాంబహార్ పోర్ట్ మనకు ఎందుకంత క్రూషియల్ పాయింట్ అంటే, ఇటు ఆఫ్ఘనిస్తాన్ కి కానీ, అలాగే ఇతర మిడిల్ ఈస్ట్ అండ్ అదర్ నేషన్స్ కి ఇది మనకి పాకిస్తాన్ కి ఒక ఆల్టర్నేటివ్ గా మనకు చాంబహార్ పోర్ట్ ఉపయోగపడబోతోంది. అలాగే లాస్ట్ ఇయర్ మన ఒక 10-year అగ్రిమెంట్ కూడా ఈ చాంబహార్ పోర్ట్ ద్వారా మనం ఇరాన్ తో చేసుకున్నటువంటి సందర్భం. కాబట్టి చాంబహార్ పోర్ట్ మన భారతదేశానికి ఒక క్రూషియల్ ట్రాన్స్పోర్టేషన్ యూనిట్ కాబోతుంది. ఇటు ఇతర దేశాలకి కానీ, అలాగే ఆఫ్ఘనిస్తాన్ కానీ, అలాగే ఇటు యూరోప్ వంటి దేశాలకి కనెక్టింగ్ పాయింట్ గా కూడా మనకు ఈ చాంబహార్ పోర్ట్ చాలా క్రూషియల్ గా ఉండబోతుంది. అలాగే నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, ఇది మరొక ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్. ఈ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ లో మన ఇరాన్, భారత్ తో పాటు రష్యా కానీ, యూరోప్ కానీ, అజర్బైజాన్ కానీ వంటి దేశాలన్నీ కూడా క్రూషియల్ గా జాయింట్ గా ఈ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్టేషన్ కారిడార్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి భాగంలో మనం కూడా ఒక క్రూషియల్ కంట్రీగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మనకి ఇరాన్ తో కూడా ఇటు ఎకనామిక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి. ఇటు ఇజ్రాయెల్ తో కూడా మనకు చాలా స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్నటువంటి పరిస్థితిలో మన భారతదేశం ఒక తటస్థ వైఖరి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్ ని ఒక స్ట్రాటజిక్ గా చాలా ఆలోచనతో ఒక హెల్దీ డిస్కషన్ అండ్ డిప్లొమాటిక్ డిస్కషన్స్ ద్వారా ఎండ్ చేయాలనే ప్రయత్నం భారత్ చేస్తుంది. మేబీ ఇది ఒక ముఖ్యమైన కారణం కావచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి
ఈ G7 సమిట్ ఏదైతే ఉందో ఇది చాలా క్రూషియల్ కాబోతోంది. ఒక ఇంపార్టెంట్ పాయింట్, టారిఫ్ వార్ కోసం అక్కడ చాలా డిస్కషన్స్ జరుగుతాయి. టారిఫ్స్ అనేవి క్రూషియల్ గా ఉండబోతున్నాయి. అలాంగ్ విత్ టారిఫ్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ కూడా డిస్కషన్స్ జరగనున్నాయి. సో ఇక్కడ భారత్ ఈ కాన్ఫ్లిక్ట్ ని మిగతా దేశాలతో కలిసి ఈ కాన్ఫ్లిక్ట్ ని కంప్లీట్ గా రెస్ట్ చేసి ఒక మీనింగ్ఫుల్ రిజల్యూషన్ తో ఎండ్ చేసే పరిస్థితి ఆలోచన చేస్తుంది. ఆల్రెడీ ఈ కాన్ఫ్లిక్ట్ పెద్దది అవదనే కోరుకుందాం. ఒకవేళ పెద్దదైన పరిస్థితిలో ఇటు ఇంటర్నేషనల్ గా కూడా ఎకనామిక్ పరంగా కూడా చాలా టెన్షన్స్ అలాగే ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ వరల్డ్ పై రాబోతున్నాయి. ఆల్రెడీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఆల్రెడీ ఈ లాస్ట్ ఫ్రైడేనే ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో కూడా ఈ కాన్ఫ్లిక్ట్ ని ఎండ్ చేయడానికి కావాల్సినటువంటి డిప్లొమాటిక్ డిస్కషన్స్, అలాగే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా తను ఎప్పుడు ఎలాంటి డిస్కషన్స్ అయినా ఈ కాన్ఫ్లిక్ట్ ని ఎండ్ చేయడానికి తను సిద్ధంగా ఉంటాననే ప్రకటన ఇటు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా ప్రకటించినటువంటి అంశం. అలాగే మిగిలిన దేశాలు కూడా UAE, భారత్ వంటి దేశాలు కూడా ఒక పీస్ఫుల్ రిజల్యూషన్ రెండు దేశాల మధ్య జరగాలని కోరుకుంటుంది. కాబట్టి భారత్ తన సపోర్ట్ ని కాన్ఫ్లిక్ట్ ని కంప్లీట్ గా ఎండ్ చేయడానికి, మిడిల్ ఈస్ట్ లో పీస్ ని సెక్యూర్ చేయడానికి భారత్ తన ఎఫర్ట్ ని ఎప్పటిలాగే తన సపోర్ట్ ని అందిస్తుంది. కాబట్టి ఈ విషయంలో పాకిస్తాన్ చేసే అనౌన్స్మెంట్స్ ని మనమంతా వాళ్ళ ఎకానమీని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. వాళ్ళ అనౌన్స్మెంట్స్ ని మనం అంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ లేదు. మేడం, రాధా గారు, ఏదైతే భారత వైఖరి ఏదైతే ప్రపంచ యుద్ధాలకు సంబంధించి భారత వైఖరి తీసుకుంటే రష్యా ఉక్రెయిన్కి సంబంధించిన వార్లో కూడా భారత్ తటస్థంగానే ఉంది. ఇప్పుడు ప్రతి వార్లోనూ భారత్ తటస్థంగా ఉంటున్న పరిస్థితి వస్తుంది. సో ఇది ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు ప్రపంచ దేశాలు కూడా భారత్కి బహిరంగంగా స్ట్రాంగ్గా మద్దతు తెలపకపోవడానికి భారత్ ఇలా అన్ని యుద్ధాలకు సంబంధించి ఏదైతే తటస్థంగా ఉంటుందో అలాగే ప్రపంచ దేశాలు కూడా మన దేశాన్ని చూస్తున్నాయా? మన దేశం మిగతా దేశాలతో డిప్లొమసీకి సంబంధించి స్ట్రాంగ్గా వన్ సైడ్ తీసుకోలేకపోతుందా? మన దేశ డిప్లొమసీ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చేస్తున్నటువంటి మన ఇండియాస్ ఫారెన్ పాలసీ కానీ ఫారెన్ డిప్లొమసీ కానీ మొత్తం ప్రపంచంలో కల్లా మొత్తం ప్రపంచ ఫారెన్ పాలసీస్ చూస్తే మన భారతదేశ ఫారెన్ పాలసీ ఇప్పటి పరిస్థితుల్లో ది బెస్ట్ అని చెప్పాలని. ముఖ్యంగా ప్రతి దేశం కూడా మీడియేషన్ పేరుతో, అంటే ప్రతి దేశం కూడా మధ్యవర్తిత్వం పేరుతో కాన్ఫ్లిక్ట్ ని పెద్దది చేసే దిశగా ముందుకు వెళ్తున్నాయి. అయితే మన భారతదేశం తన స్టాండ్ ని, అంటే తను ఒక కాన్ఫ్లిక్ట్స్ కి ఇంటర్నేషనల్ వార్స్ కి దూరంగా ఉంటూనే కావలసిన సమయాల్లో ప్రతి దేశానికి తన సపోర్ట్ అందిస్తూనే వస్తుంది. అది టర్కీ క్రైసిస్ లో ఉన్నప్పుడు, టర్కీలో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు కానీ, పాకిస్తాన్లోని వరదలు వచ్చినప్పుడు కానీ, అలాగే పాకిస్తాన్కి కావాల్సిన పాకిస్తాన్లో ఎకనామికల్గా పాకిస్తాన్లో క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ, అలాగే శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ, బంగ్లాదేశ్లో వరదలు వచ్చినప్పుడు కానీ, సో ఇలాంటి నేషన్స్ ప్రతి నేషన్ కి కూడా భారతదేశం అత్యవసర పరిస్థితుల్లో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో తన సపోర్ట్ ఎప్పుడు అందిస్తూనే ఉంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ పరంగా కూడా చూసిన ప్రతి దేశం, ఇటు ఇజ్రాయిల్ కానీ అలాగే ఇరాన్ కానీ, రెండు కూడా భారతదేశం మధ్యవర్తిత్వాన్ని కోరుకుంటున్నాయి అని రెండు దేశాలు కూడా ప్రకటించినటువంటి సినారియో కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి మనం తీసుకుంటున్నటువంటి ఫారెన్ పాలసీ, మనం తీసుకున్న స్టాండ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో జియోపొలిటికల్ టెన్షన్స్ లో ఇటు వెస్టర్న్ ఎకానమీస్ వైపు కానీ అలాగే ఇతర ఏషియన్ ఎకానమీస్ వైపు కాకుండా తటస్థంగా అందరితో, మన దేశం ఇండియా ఫస్ట్, మన దేశం అందరితోని ఒక ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, చాలా బెస్ట్ డిప్లొమాటిక్ రిజల్యూషన్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ జియోపొలిటికల్ సినారియోలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి తీసుకుంటే, ఉక్రెయిన్ ఇటు వెస్టర్న్ ఎకానమీస్ అంటే యుఎస్ వైపు స్టాండ్ తీసుకుంది. ఆఖరికి ఉక్రెయిన్ పరిస్థితి ఏమైందో అందరూ చూస్తున్నటువంటి సినారియో. అలాగే మనం చైనా కనుక తీసుకున్నట్లయితే, అలాగే మిగిలిన దేశాల ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఏదో ఒక్క దేశం వైపు, ఒక్క గ్రూప్ వైపు స్టాండ్
స్టాండ్ తీసుకున్న దేశాల పరిస్థితి చాలా ప్యాథటిక్ గా ఉన్నటువంటి సినారియోలో భారతదేశం ఈ స్ట్రాంగ్ ఇనఫ్ టు స్టాండ్, అండ్ మిగిలిన దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఇప్పుడు మిగిలిన దేశాలు ఇటు యుఎస్ తో కానీ అటు రష్యాతో కానీ ఉండాలనుకోవట్లేదు. ప్రతి దేశం భారతదేశంతో ఒక ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేస్తూ భారతదేశంతో పాటుగా వెళ్ళాలని ఇప్పుడున్నటువంటి సినారియోలో భారతదేశాన్ని ఒక విశ్వగురువుగా చూస్తున్నటువంటి పరిస్థితి. దానికి ముఖ్యమైన రీజన్ భారత్ అంటే భారత్ స్టాండ్ తీసుకుంటే ఒక వర్డిక్ట్ ఇస్తే దానిపై స్టాండ్ అవుతుంది అన్న అంశం ప్రతి దేశానికి కూడా క్లియర్గా అర్థమైనటువంటి పరిస్థితి. ప్లస్ భారతదేశంలో ఉన్నటువంటి ఎకనామిక్ స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్ కానీ, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్, ముఖ్యంగా భారతదేశంలో ప్రొఫెషనల్ గుడ్ ఇంగ్లీష్ స్పీకింగ్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్ భారతదేశంలో ఉన్నాయి. భారతదేశం యాజ్ ఎ హ్యూజ్ యంగ్ పాపులేషన్, ఇప్పుడు వర్కింగ్ ఏజ్ గ్రూప్ పాపులేషన్ మిగిలిన దేశాల్లో వెస్టర్న్ ఎకానమీస్లో తగ్గుతున్న పరిస్థితితో మన యావరేజ్ ఏజ్ గ్రూప్ 25 years. సో హోల్ వరల్డ్ టుడే ఇటు ఎకనామికల్గా కానీ డిప్లొమాటిక్గా కానీ భారతదేశాన్ని కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మనకు రీసెంట్ G8 సమిట్లో మన ఆనరబుల్ పిఎం గారికి అందినటువంటి ఈ వెల్కమ్ నోట్ మనం అందరూ ఈరోజు టీవీలో చూసాము. సో టుడే ఎవ్రీ నేషన్ అండ్ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ భారత్, అండ్ భారత్ డిప్లొమసీ కావాలి అని చెప్పేసి అన్ని దేశం అనుకుంటున్నాయి. అండ్ ఆ టైంలో కూడా మన దేశంతో స్టాండ్ అయిన ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా మన దేశానికి సపోర్ట్ చేసిన కంట్రీస్ ఇటు రష్యా అయితేనేమి కానీ, అలాగే ఓపెన్గా ఇజ్రాయెల్ కూడా తన సపోర్ట్ ప్రకటించింది. అలాగే ఇరాన్ కూడా ఒక డిప్లొమాటిక్ డిస్కషన్స్ కోసం పాకిస్తాన్కి వెళ్ళినటువంటి పరిస్థితి. కాబట్టి అన్ని దేశాలు కూడా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ భారత్ వైపే ఉన్నాయి ఆ టైంలో, ఆ సమయంలో కూడా. ఓకే, రామ్మోహన్ రావు గారు, అయితే ఈ వార్లకు సంబంధించి ఇరాన్ ఇజ్రాయెల్ వార్లకు సంబంధించి ట్రేడ్ రిలేషన్స్ ఏమైనా మార్పులు అంటే ట్రేడ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ప్రపంచ దేశాల మీద? ఖచ్చితంగా సమురు మీద బాగా ఉంటది వెంకట గారు, సమురు మీద చాలా ఎఫెక్ట్ ఉంటది. అట్లాగే రెండు దేశాలు నష్టపోతే, ఇప్పుడు ఒకరినొకరు ఎదురుపాటి కొట్టుకుంటే కొండను ఢీ కొడితే ఏమైతే ఇద్దరు నష్టపోతారు కదా. ఓరు నష్టం పొందు లాభం అని ఎన్నడో అన్నారు. అందుకనే వాణిజ్యంలో వైరాలు ఉంటాయి, విద్యలో కాదు. పూను స్పర్ధలు విద్యలు అంటే వైరములు వాణిజ్యం అంది అని ఎప్పుడో గురుదేవుడు రాశారు. కానీ ఈ వైరాలు ఏం చేస్తాయి అంటే సర్వనాశనం చేస్తాయి, ఇద్దరి మధ్యన నాశనం చేస్తాయి. మీరు అడిగిన ప్రశ్న కొంచెం ఎన్లార్జ్ చేసుకొని చెప్తాను నేను, ఉదాహరణ చెప్పాను. చాలా దేశాలు ఏం చేస్తున్నాయంటే పిట్టపోరు పిల్లి తెరిచినట్టు వాళ్ళు చేస్తున్నారు. మన భారత విదేశాంగ విధానాన్ని నేనుగా చెప్పింది. మొన్న పాకిస్తాన్ అధ్యక్షుడిగా దిగిపోయిన ఇమ్రాన్ ఖాన్ ప్రపంచంలో ఇలా భారత స్థానం ఇంత పటిష్టంగా ఉండడానికి కారణం వాళ్ళ విదేశాంగ విధానం అన్నాడు. ఇది మోడీ ఒక్కరి గొప్పతనం కాదు. నెహ్రూ గారి నుంచి మొదలుపెట్టి మార్షల్ టీటో నెహ్రూ, యుఎస్ అధ్యక్షుడు మార్షల్ టీటో నెహ్రూ ఆనాడు అలీన విదేశాంగ విధానం, ఆనాడు ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్తలో చెప్తున్నాను మనం అలీన విదేశాంగ విధానం, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కదా. ఇవన్నీ మనము చాలా ప్రపంచానికి ఆదర్శంగా సహకార వ్యవస్థ, రష్యాతో సహకార వ్యవస్థ, ఇది పునాది వేసింది నెహ్రూ గారు. అయితే ఇక్కడ ప్రభుత్వాలు మారినా, అది పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా ఒకే విధానం అనుభవిస్తున్నాం మనం. నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, తర్వాత మనకి ఇందిరాగాంధీ, తర్వాత వచ్చిన వరుసగా చెప్తున్నాం కదా, మళ్ళీ జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత పివి నరసింహారావు గారు. అక్కడి నుంచి మార్పు ఇంకా వేగంగా అయింది అంటున్నారు. పివి నరసింహారావు గారితో ఒక టర్న్ తీసుకున్నాం మనం. మన్మోహన్ సింగ్, ఇవాటి వాజ్పేయి, తర్వాత మళ్ళీ మోడీ దాకా ఇవంతా ఎవరు వచ్చిన మధ్యాహ్నం ప్రైమ్ మినిస్టర్స్ ఏడాది 2 ఏళ్ళు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వీళ్ళందరూ ఉన్నా కూడా నేను నెహ్రూ నుంచి ఇప్పటి ప్రధాని వరకు 16 మంది ప్రధానుల్లో అందరూ కూడా ఈ విదేశాంగ విధానాన్ని ఎవరు మార్చలేదు. దానివల్ల మనకున్న విలువ అంటున్నాడు. ఎందుకంటే మన భారత్ మిగతా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. చెప్పాను కదా, ఎవరో ఏ వైపు ఆ పక్కన ఉంటావా నాగన్నా, ఈ పక్కన ఉంటావా, లేకుండా ఆ గట్టునా ఈ గట్టునా అనే పరిస్థితి వాళ్ళకుంటే మనకి ఏ గట్టుగా ఉండట్లేదు. మధ్య నిలబడుతున్నాం, సెంటర్ గా దృఢచిత్తంతో నిలబడుతున్నాం. మీకు పొరపచ్చాలు ఉంటే మాకేం లేదు అంటున్నాం. అందుకనే ఇవాళ ఇజ్రాయెల్ డైరెక్ట్ గా మనకు పాకిస్తాన్ తోని యుద్ధం వచ్చినప్పుడు డైరెక్ట్ గా సపోర్ట్ చేసింది ఒక ఇజ్రాయెల్, మిగతా ఎవరు గోడ మీద పుల్లాగా వ్యవహరించారు, ఇంక్లూడింగ్ రష్యా కూడా అంటున్నాం. రష్యా మనకు సహాయం చేస్తుంది కాదంటే, కానీ రష్యా కూడా చాలా డిప్లొమాటిక్ గా ముందుకు వచ్చింది. అదే చైనా కూడా చూడండి, మన పాకిస్తాన్ డైరెక్ట్ మద్దతు తెలపలేని పరిస్థితి తీసుకొచ్చాం. అందుకని మన విదేశాంగ విధానం చాలా గొప్పది, ఆనాటి నుంచి ఈనాటి దాకా అది మనం రక్షిస్తుంది. నెంబర్ 1. రెండోది ఆర్థిక విధానాలు కూడా. ఆర్థిక విధానాలు ఎప్పుడు మార్చుకోవాలని అప్పుడు మార్చుకున్నాం. ఇప్పుడు ఒకనాడు లైసెన్స్ రాజ్యం, పర్మిట్ రాజ్యం, ఆర్థిక సంస్కరణ కన్నా ముందు.
ఆర్థిక సంస్కరణ వచ్చినాక ఈ లైసెన్స్ రాజ్యం ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది. పివి నరసింహరావు గారు అదే అన్నారు, కానీ ప్రపంచమే కుగ్రామం రామ్మోహన్ రావు గారు అయినప్పుడు ఇక్కడ ఇజ్రాయెల్ పరిస్థితి తీసుకుంటే హమాస్ ఏదైతే దాడికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది, దాంట్లో ప్రపంచం సపోర్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ వైఖరి ఏదైతే అక్కడ గాజాలో ఉన్న ఏదైతే సామాన్య ప్రజలకి ఫుడ్ కూడా అందనివ్వకుండా ఆ ఫుడ్ అందించే సంస్థల మీద కూడా దాడి చేస్తుంది ఇజ్రాయెల్. దానికి ఏమంటారు మీరు? ఖచ్చితంగా ఇప్పుడు ఇజ్రాయెల్ వైపు రెండు పాఠశాలలు చూడాలి మనం. అంటే ప్రతి వీళ్ళని వెనుక మంచితనం కూడా ఉంటుంది, రెండు ఉంటాయి. మనం మంచితనం చూసినాం, మన పట్ల బాగానే ఉన్నాడు, కానీ ప్రపంచం పట్ల కఠినంగా ఉన్నాడు కదా. అందుకని నెతన్యాహును మనం పూర్తిగా సమర్థిస్తలేము. అట్లాగే ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో ఇందిరాగాంధీ అప్పటి నుంచే మన విదేశాంగ విధానంలో ఆ యాసర్ అరాఫత్ను మన దేశానికి ఆహ్వానించినాం మనం. అక్కడ కూడా మనం ఇజ్రాయెల్ మద్దతుకి ఎప్పుడు నిలబడలే, తప్పే ఒప్పే అన్నాం. కానీ వాళ్ళ ప్రపంచం తెలుసుకుంటుంది ఏంటంటే మెల్లమెల్లగా ఒప్పును ఒప్పు అనే పరిస్థితి ఉన్నదని. ఇక మీరన్న మానవీయ కోణం చూస్తే ఇదొక్కటే కాదు వెంకట గారు. నిన్న చూడండి, ఇరాన్ యుద్ధంలో ఇజ్రాయెల్లో ఒక చిన్న పిల్లవాడు మన శిథిలాల్లో ఉంటే సైనికులు రక్షించి తీసుకొస్తున్నారు. అంటే వాడు ఏం పాపం చేసిండు చెప్పండి? వీళ్ళ మధ్యన వైరంలో వాడు చిన్నపిల్లవాడు ఏం పాపం చేసిండు? అందుకని వ్యక్తుల హననం, ముఖ్యంగా మానవ హననం జరుగుతుంది. యుద్ధాలు ఎప్పుడు చేటు చేస్తాయి అని అర్థం చేసుకోకుండా ఒకరి మీరు యుద్ధాలు చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదంటున్నాం. యుద్ధం ఆపాల్సిందే, ఎవరైనా సరే ఆపాల్సిందే. కానీ యుద్ధానికి దోహదం చేస్తున్న పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. దానికి అమెరికా పెద్ద పాత్ర నిర్వహిస్తుంది, పెద్ద పోలీసుగా. అమెరికా ఏం చేస్తుందంటే రెండు విషయాలు చూడండి. ఇప్పుడు యుద్ధాలన్నీ ఎవరి మధ్య జరుగుతున్నాయి, ఇంక్లూడింగ్ రష్యాను కూడా బంద్ చేస్తుందంటే అమెరికా అంటున్నాను నేను. ఎందుకంటే యుద్ధాలు జరిగే దేశాలు చూసుకుని మిగతా అన్ని చిన్న దేశాలు అయితే అమెరికా మన రష్యా అయితే పెద్ద దేశమే కదా, ఉక్రెయిన్ తో పోరాడుతున్నది. దాన్ని కూడా ఆజ్యం పోసింది, ఉక్రెయిన్ మద్దతు ఇస్తూ నాటో కూటమిలో చేర్చుకుంటా అని చెప్పి ఇప్పుడు సక్కులు పలుకుతున్నాడు ఎవరు మన ట్రంప్. గాని గతంలో నాటో కూటమిలో చేరతానే కదా, చేర్చుకోమని ప్రకటించడం కనుక మొదలై జో బైడెన్ హయాంలో జరిగి ఉంటే ఈ యుద్ధం ఆగిపోయేది, యుద్ధం జరగకపోయేది అంటున్నాను నేను. కానీ మొత్తం యుద్ధాల కారణం కొందరైతే యుద్ధాలను ఆపాలని ప్రయత్నం చేస్తున్నా మనలాంటి వాళ్ళు సరిపోతలేమంటున్నాను. ఎందుకంటే వాళ్ళ పెద్ద పోర్లో మనం సరిపోతలేం, కానీ మన వాయిస్ మాత్రం చాలా బ్రహ్మాండంగా వినిస్తుంది బయటకు. అందుకనే మామూలుగా జోక్ వాడుకుందాం దీన్ని, రోహన్ నా పక్కకు రా అంటారే. ఇవాళ భారతదేశం పరిస్థితి నా పక్కకు రా అంటున్నారు ప్రపంచ దేశాలు. ఎందుకంటున్నాయంటే G7 దేశాలు మనకు ఆహ్వానం ఉండాలని గట్టిగా కొట్లాడిన దేశాలు ఉన్నాయి కదా. G7 లో మనం లేం, లెక్క G20 లో ఉన్నాం. మనం G7 లో మనం G8 అయింది. ఇప్పుడు G7 లో మనం రావడానికి కారణం ఏంది? మన భారతదేశ ప్రతిష్ట పెరుగుతుంది 3 రకాలుగా. యువ భారతం అనేది నవభారతం నిర్మించాలి. యువ భారతం అంటే ఇంతకుముందు 25 ఎవరేజ్ ఏజ్. రెండోది కన్జ్యూమరిజం లో కూడా మనం మధ్యతరగతి పెరుగుతుంది మన భారతదేశంలో. అందరికీ మనతో అవసరం ఉంది. మనకు ఇంకొకరితో అవసరం లేకపోవచ్చు, కానీ అందరికీ మన అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉంది? కన్జ్యూమరిజం పెరుగుతున్న క్రమంలో వస్తు వినిమయం పెరిగితే వస్తువులు అమ్మడానికి మార్కెట్ కావాలి. చైనా వాడికి మన పాకిస్తాన్ డైరెక్ట్ ఎందుకు మద్దతు ఇవ్వలేదు? మన సమాజం రాధా గారు, రామ్మోహన్ రావు గారు ఒక నిమిషం. రాధా గారు, అయితే అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నా అనఫిషియల్గా అమెరికా ఇజ్రాయెల్ వెనుకుంది. సో అయితే అమెరికా చేస్తున్న యుద్ధాలకు సంబంధించి అంటే ఇరాన్ మీద ఏదైతే న్యూక్లియర్ ఫెసిలిటీస్ ధ్వంసం చేయాలి, అక్కడ న్యూక్లియర్కి సంబంధించి ఏమీ ఉండకూడదని చెప్పేసి అమెరికా యుద్ధానికి వెళ్తుంది. కానీ ఇరాన్ ధీటుగా మేము అమెరికాకి ధీటుగా ఎదుర్కొంటాము, ఇది ఇజ్రాయెల్తో యుద్ధం కాదు అమెరికాతో యుద్ధము, అమెరికాకి సంబంధించిన ఏ సంస్థలైనా మేము ధ్వంసం చేస్తామని ఇరాన్ ప్రకటించింది. అంటే అమెరికాకి ఇరాన్కి మధ్య వార్ల మారిన క్రమంలో అమెరికా గెలుస్తుందంటారా దీంట్లో? ఇప్పుడు ఉన్నటువంటి వార్స్ లోని ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే ఆల్రెడీ మనము 3 వార్స్ చూసాము. సో దీనిలో విన్నర్స్ అండ్ లూజర్స్ కాదు, కేవలం లూజర్సే వార్లో ఉంటారండి. ఇటు ఒక ప్రాక్సీ వార్ అంటే ఇది ఒక ప్రాక్సీ వార్. ఇజ్రాయిల్కు ఇరాన్కు జరుగుతున్నటువంటి ఈ వార్లో ప్రాక్సీగా అమెరికా కూడా ఇండైరెక్ట్గా ఉన్నది, అమెరికా కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి ఇరాన్ ఏం చెప్పిందంటే మేము దీనికి కంప్లీట్గా చాలా అంతే పవర్తోని అంతే ఈక్వల్ రిగర్తోని రిటాలియేట్ ఇరాన్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ వార్ని కొన్ని సంవత్సరాల పాటు అలా కొనసాగిస్తూనే ఉండాలి. కానీ దీనిలోని ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ వార్లో ఇప్పటి వరకు ఉక్రెయిన్ చాలా చిన్న దేశం, కొన్ని రోజుల పాటు కొన్ని వారాల పాటు అమెరికా తన సపోర్ట్ను నిలిపివేసినా కూడా మిగిలిన యూరోపియన్ ఎకానమీస్ సపోర్ట్తోని
ఈ ఉక్రెయిన్ రష్యాపై తన వార్ను కొనసాగించినటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు ఒక్కసారి వార్ కనుక, ఈ కాన్ఫ్లిక్ట్ కనుక పెద్దది అవుతూ వస్తే, ఆల్రెడీ మనం ఇజ్రాయిల్ అండ్ పాలస్తీనా, ఈ హమాస్ తో వార్ చూస్తూనే ఉన్నాం. సో ఇది కొన్ని సంవత్సరాల పాటు అలాగే తిరిగి కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఇది ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి వార్ అయినా కూడా ఇజ్రాయెల్కి ఇటు అమెరికా కానీ అలాగే మిగిలిన వెస్టర్న్ ఎకానమీ సపోర్ట్ ఇప్పటికే ఉన్నది. కాబట్టి ఇది ఇండైరెక్ట్ గా ఒక ప్రాక్సీగా అమెరికా అండ్ వెస్టర్న్ ఎకానమీస్ ఇరాన్ తో చేసినటువంటి వార్. అలాగే ఇరాన్ కి కూడా మిగిలిన దేశాల యొక్క సపోర్ట్ ఇప్పటి వరకు ఇండైరెక్ట్ గా ఉంది. డైరెక్ట్ గా సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ అన్నది, నేను చెప్పినట్లు కాన్ఫ్లిక్ట్ అన్నది మిగిలిన వెస్టర్న్ ఎకానమీస్ మీడియేషన్ తో కాన్ఫ్లిక్ట్ కొనసాగుతూ కాన్ఫ్లిక్ట్ మరింత పెద్దదిగా అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా రిజల్యూషన్స్ పాస్ చేయడంతో, అలాగే రిజల్యూషన్స్ డ్రాఫ్ట్ చేయడంతో తన పని కంప్లీట్ అయిపోయింది అన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇటు వైడర్ ప్లాట్ఫామ్స్ పై ఈ కాన్ఫ్లిక్ట్స్, అలాగే ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ అన్న విషయం, అలాగే న్యూక్లియర్ వెపనైజేషన్స్ అన్న విషయం, అలాగే వార్ ఆర్మ్స్ పొజిషన్ అన్న విషయం, ఒక వైడర్ యాంగిల్లో క్లైమేట్ చేంజ్, సార్ అన్నట్టు, రామ్మోహన్ సార్ అన్నట్టు, ఈ క్లైమేట్ చేంజ్ అండ్ సస్టైనబిలిటీ అన్న అంశాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వార్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ కోసమే లాస్ట్ 3 years నుంచి మనం అందరూ కూడా డిస్కషన్, ప్రతి దేశం కూడా అది ఇంటర్నేషనల్ కానీ నేషనల్ కానీ ఏ ప్లాట్ఫామ్స్ పై ఈ విషయాలు డిస్కషన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ముందు క్లైమేట్ చేంజ్ అన్న ఒక పెద్ద ప్రాబ్లం, పెద్ద ఇష్యూ, ప్రతి దేశం ముందున్న అన్న అంశాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ మేడం. రాధా గారు థ్యాంక్ యూ మీ విశ్లేషణ అందించినందుకు. రామ్మోహన్ రావు గారు మీకు కూడా థ్యాంక్ యూ అండి, మా ఛానల్కి వచ్చి విశ్లేషణ అందించినందుకు ఇద్దరికి థ్యాంక్ యూ అండి. సో అయితే ప్రపంచానికి సంబంధించి యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ రష్యా ఉక్రెయిన్ వారు ఒక పక్క నడుస్తున్న నేపథ్యంలో ఇటు ఇజ్రాయెల్ హమాస్ పాలస్తీనాకి జరుగుతున్న యుద్ధంకి కంటిన్యూషన్గా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైన నేపథ్యంలో ఇది ప్రపంచ శాంతికి ఎలాంటి ఆటంకం కలిగిస్తుంది అని చెప్పేసి కూడా ప్రపంచం అంతా ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో ఇది ఎటువైపు వెళ్తుందనేది కూడా ఆందోళనగా మారింది.